డీటెయిల్స్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందశ్రీకి పద్మశ్రీ ప్రకటించాలని ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి డిమాండ్ చేశారు. నేడు రవీంద్ర భారతిలో జరిగే అందశ్రీ సంతాప సభకు ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి రవీంద్ర భారతికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు సంతాప సభకు బయలుదేరి వెళ్లారు. కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పైన అందశ్రీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సభకు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు అందశ్రీ సంతాప సభకు రవీంద్ర భారతిలో 4 గంటలకు జరుగుతుంది. దానికి మేము ఓయూ విద్యార్థులుగా ఓయూజేఏసీగా మేము బయలుదేరుతున్నాము. ఉస్మానియా విద్యార్థులు అందరూ వచ్చేసి ఘనమైన నివాళి అర్పించాలనే సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము రవీంద్ర భారతికి ఇప్పుడు బయలుదేరుతున్నాము ఓయూ నుండి. మేము గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ చెప్తున్నాము, మన సీఎం గారికి. ఇది అధికారికంగా జరపడం మేము సంతోషిస్తున్నాము. అంతేకాకుండా మన అందశ్రీ గారికి ట్యాంక్ బ్యాండ్ పైన విగ్రహం ఏర్పాటు చేయాలి మరియు కేంద్ర ప్రభుత్వము పద్మశ్రీ ఇవ్వాలనే సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జోహార్ విద్యార్థి అమరవీరుల. జోహార్ జోహార్ జోహార్.